హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొన్ని నువ్వుల్ని తీసి నువ్వుల్ని వేయించుకోవాలి. ఆ నువ్వులకి సరిపడా బెల్లంని నల్లగొట్టుకొని నువ్వులు ఇంకా బెల్లంని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 చపాతీలకు సరిపోయేంత చపాతీ పిండిని పూరి పిండిలా గట్టిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చపాతీకి ఎలాగైతే బాల్స్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే రౌండ్గా ప్రిపేర్ చేసుకొని వాటికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి. మొత్తం చపాతీలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా క్యాప్ కానీ తీసుకొని దానితో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి తీసి పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని అందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు బెల్లం ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసి ఫిల్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా మోదకాలని చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. తీసుకొని అందులోకి కొద్దిగా నువ్వులు ఇంకా బెల్లం తీసుకొని ఇలా మెల్లిగా కింద పడకుండా దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా పైకి ఒత్తుకుంటే ఒక షేప్ మోదకం లాగా వస్తుంది, అంతే. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇలా అన్ని 2 చపాతీలకి ఎన్నైతే అయ్యాయో అన్ని మోదకాలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మోదకాలని ఒక 6 to 8 ఇందులో వేసి వేయించుకోవాలి. నేను కొన్ని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఎక్కువ చేస్తే ఎక్కువ ఆయిల్ తీసుకోవచ్చు. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, మోదకాలు రెడీ అయ్యాయి. చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ప్రతి సంకష్ట చతుర్థికి ఇలా చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టవచ్చు. వినాయక చవితికి కూడా చేసి పెట్టవచ్చు. నేను ప్రతి సంకష్టహర చతుర్థికి మా ఇంట్లో చేసి పెడతాను. అలాగే చిన్నపిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.